అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రాణి డైలీ బ్లాగ్స్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సపోర్ట్ అయితే చేయండి. ఇంకొంతమందికి ఎక్కువ మందికి వెళ్ళొద్ది, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఇక్కడైతే సోమవారం రోజు అండి. సోమవారం ఇంకా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, అందుకని అయితే పూజ గది అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. నేను మంత్లీ 2 times అయితే క్లీన్ చేసుకుంటానండి. అమావాస్యకు ముందైనా అమావాస్య వెళ్ళినాకైనా క్లీన్ చేస్తాను. ఇట్లా పౌర్ణమికి అయితే కంపల్సరీ చేసుకుంటాను అనమాట. మంత్లీ 2 times అయితే చేసుకుంటే మంచిగా విగ్రహాలు నల్లగా కాకుండా ఎక్కువ నల్లగా కాకుండా మంచిగా ఉంటాయి కదా. ఇంకా అందుకనేసి ఇంక వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కాబట్టి, దగ్గరలోనే ఉంది కాబట్టి ఇంకా మంచిగా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తం క్లీన్ చేసి కడిగేసేసి ఇలా అయితే ఆరబెట్టి పెట్టాను. మొత్తం తుడిచేసాను అనమాట. మనం తడి అలాగే పెడితే మరకలు పడతాయి. అలా మరకలు పడకుండా తుడిచి పెట్టుకుంటే మంచిగా ఇలా మంచిగా ఉంటాయి అనమాట. కలగా బాగా మెరిసిపోతూ ఉంటాయి. ఇంక ఇదైతే మంగళవారం రోజు అండి. ఇంకా గడపలన్నీ నీటి బూదిచ్చేసి అంతా స్టవ్ గట్టు అంతా బూదిచ్చేసి స్టవ్ మొత్తం బూదిచ్చేసుకొని ఇంకా మంచిగా అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా గడపలు అయితే ఇట్లా మంచిగా బూదిచ్చుకున్నానండి. అష్టదళ ముగ్గు అయితే వేసుకొని ఇలా బోర్డర్లు వేసుకొని చుట్టూ బోర్డర్ అయితే ఇలా వేసేసి గడప దగ్గర కూడా మంచిగా ఇలా ముగ్గు వేసుకొని చాలా బాగుంది. చూడడానికి కూడా బాగుంది అనమాట. షార్ట్లు అయితే పెట్టాను, చూడండి, చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే నేను తులసమ్మ దగ్గర మంచిగా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇలా పూజ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది కదండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా అయితే పూజ చేసుకుంటున్నాను మంచిగా. ఇంకా గడపకు కూడా ధూపం ఇచ్చేసి, ఇంకా పూజ ఏం చేయలేదండి, గడప బూది ఇచ్చేసి మామూలుగా ధూపం ఇచ్చేసాను. ధూపం ఇచ్చేసి హారతి ఇచ్చేసి మంచిగా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇంట్లో కూడా మంచిగా పూజ చేసుకున్నాను. ఆ రోజు చాలా ప్రశాంతంగా అనిపించింది. పూజ అయితే చేసుకుని ఇంకా గుడికి అయితే వెళ్దాం అనుకుని ఈవినింగ్ వెళ్ళానండి. ఇంకా మార్నింగ్ వెళ్దాం అనుకుంటే కుదరలేదు. నైవేద్యం అయితే రవ కేసరి అయితే చేసి పెట్టానండి. రవ కేసరి చేసి నైవేద్యంగా పెట్టాను. ఇంకేం చేయలేదులేండి. ఇంకా రవ కేసరి నైవేద్యంగా చేసి గుడికి వెళ్దామనేసి అయితే పూజ చేసుకున్నాను అనమాట. మంచిగా చాలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నానండి. బాగా అనిపించింది. చూడండి,
ఇంక ఇక్కడైతే పసుపు గౌరమ్మం చేసుకొని మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. చూసారు కదా, మంచిగా అయితే పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. ఇంకా నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంక ఇక్కడ ఆ స్తోత్రాలన్నీ చదువుకుంటూ గులాబీ పూలతో అయితే అర్చన చేసుకున్నాను. ఇంకా పసుపు గణపతిని పసుపు గౌరమ్మని అయితే చేసి మంచిగా అయితే పూజ చేసుకున్నాను. ఇంకా రవ్వ కేసరి అయితే నైవేద్యంగా పెట్టి ఇక్కడైతే పిండి దీపాలు అయితే వెలిగించుకుంటున్నానండి. 5 పిండి దీపాలు వెలిగించుకొని ఇంకా ధూప నైవేద్యం అంతా సమర్పించేసి ఇంకా మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా కుంకుమార్చన అయితే చేసుకున్నాను. కుంకుమార్చన ఇంకా అన్నీ చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకొని పంచహారతి అయితే ఇచ్చి మంచిగా అయితే పూజ చేసుకున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఇంక ఈవినింగ్ ఇంక మధ్యలో ఇంకేం వీడియో తీయలేదనమాట. ఇంకా అంట్లు ఉంటే అంట్లన్నీ సర్దేసి ఇంకా బాసనలు అయితే కడిగేద్దామని కడుగుతున్నాను అనమాట. ఇంకా లంచ్ అదంతా చూపిలేదండి. ఇంకా ఆలుగడ్డ కర్రీ ఏమో చేసినాను మధ్యాహ్నం ఆ రోజు చేసేసి ఇంక పిల్లలకైతే క్యారేజ్ పెట్టి పంపించాను అనమాట. మధ్యాహ్నం ఇంకేం చేయలేదు. ఇంకా బాసనలన్నీ కడిగేసి అంత కర్రీ అంతా ఎత్తి పెట్టేసి గంటలన్నీ తీసి కడుగుతున్నాను. ఇంకా గంటలన్నీ కడిగేసి గ్యాస్ బండ్ అంతా నీట్గా తుడిచేసేసి ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా నేను ఇంకా ఏం చేయలేదనమాట. ఇంకా పని ఉంటే ఇంకా క్లీనింగ్ అయితే పెట్టుకోలేదు. ఇంక ఇప్పుడైతే క్లీన్ చేసేసి మొత్తం ఇల్లు అంతా ఊడ్చేసాను. ఊడ్చేద్దామనేసి ముందు అయితే గ్యాస్ బండ్ అంతా తుడిచేస్తున్నాను. నీట్గా అయితే ఇల్లంతా ఇంకా సర్దేసుకుంటే మంచిగా గుడికి వెళ్ళాలనేసి రెడీ అయితే అవుతున్నాను అనమాట. మా ఇంటికి దగ్గరలోనే ఇంకా అమ్మవారి గుడి ఉందండి. ఇంకా అక్కడైతే తాంబూలం ఇద్దాము అని మంగళవారం ఫస్ట్ తాంబూలం అయితే ఇద్దామనేసి అమ్మవారికి ఇంకా గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అంట్లన్నీ కడిగేసి ఇల్లు వాకిలు ఊడ్చేసి ఇంకా రెడీ అయితే అవుతున్నాను. మనకి ఎప్పుడు పనులు అప్లై చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మార్నింగ్ ఇడ్లీ పెట్టానండి. ఆ రోజు చాలా అంట్లు వచ్చాయన్నమాట. మనకి ఇడ్లీ పెడితే ఇంకా ఇడ్లీ పెట్టేటప్పుడు టిఫిన్ ఫాస్ట్గా అయిపోతుంది, కానీ అంట్లేనండి ఎక్కువ పడతాయి. చాలా ఎక్కువ అంట్లు పడతాయి కదా. ఇడ్లీ పెడితే ఇడ్లీ ప్లేట్లు, ఇడ్లీ పాత్ర ఇంకా అన్నీ పడతాయి. ఇంకా టీ అయితే పెట్టించేసి ఇక్కడైతే ఇంకా తాంబూలం అయితే సర్దుకుంటున్నాను అమ్మవారికి ఇద్దామనేసి. తాంబూలం సర్ది పెట్టేసి ఇంకా గుడికి అయితే వెళ్ళేసి వద్దామనేసి ఇంకా తాంబూలం అయితే సర్దుతున్నాను అనమాట. మొత్తం కొబ్బరికాయ, తాంబూలం, చీర, జాకెట్, ఇంకా అన్ని గాజులు, ఇంకా అన్ని మనం ఏమైతే ఇస్తామో ఇవన్నీ ఇస్తే బాగుంటుంది కదా అమ్మవారికి. ఇంకా ఆమె చల్లగా చూడాలి కదండి. ఇంకా మా ఇంటికి దగ్గరలోనే ఉంది ఈ గుడి అయితే. ఇంకా వెళ్ళేసి వద్దామని అయితే వెళ్తున్నాను అనమాట. గుడికి అయితే వెళ్ళాను. వెళ్ళి తాంబూలం అయితే ఇచ్చేసి మంచిగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి. ఇంక గుడికి వెళ్ళి వచ్చేసి అమ్మవారికి అయితే చాలా ప్రశాంతంగా అయితే అక్కడ పూజ అయితే చేపించుకున్నాము. మంచిగా చాలా ప్రశాంతంగా అయితే పూజ అయింది. ఇంకా అదంతా నేను వీడియో తీయలేదులేండి, ఒక అమ్మవారిని అలా చూపించాను అనమాట. ఇంకేం తీయలేదు వీడియో. ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నామని ఇక్కడ ఇంటికి వచ్చాక అన్నం తినేసి పిల్లలకి అంతా టిఫిన్ పెట్టి చపాతీ కావాలని చపాతీ చేసి ఇచ్చాను. ఇంక మేమైతే అన్నం తినేసి మా వారికి పిల్లలకి చపాతీ చేసి ఇచ్చి మేమైతే అన్నం తినేస్తాం అనమాట. అన్నం అంటే మధ్యాహ్నం అన్నం ఉంది. ఇక్కడైతే సరుకులు తెస్తే ఇంకా అవన్నీ సర్దుకుంటున్నానండి. శ్రావణ మాసానికి అయితే సరుకులు అయితే తెచ్చాను అనమాట. అవన్నీ మొత్తం సర్దేసి ఇంకా అంట్లో అయితే గడిగేసి మళ్ళీ నైట్ అన్నం తినేవన్నీ కూడా క్లీన్ చేసి